అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కచక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ప్లీజ్ అండి, చాలామంది నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ ఇవ్వట్లేదు. మీరు లైక్ చేసి కామెంట్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా ప్లీజ్ వీడియో చూడగానే లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న తొలి ఏకాదశి కదండి. సో పూజ అయితే చేసుకున్నాను అనమాట. నేను చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. నేను ఆల్రెడీ చెప్పాను, వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. మా వారు కూడా దీపారాధన చేసేసుకున్నారు. మీ అందరూ ఎలా చేసుకున్నారండి తొలి ఏకాదశి? కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత పప్పు స్టవ్ మీద పెట్టేశానండి. పప్పులోకి చుక్క కూర మామిడికాయ వేసాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, అక్క ఏంటక్క ఎక్కువసార్లు మామిడికాయ చేస్తున్నారేంటి, బోర్ కొట్టదా అని. మా ఇంట్లో మామిడికాయ పప్పు రోజు చేసినా తింటారండి. అది కాక చుక్క కూర మామిడికాయ పప్పు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. నేను పప్పులో మామిడికాయ టెంక కూడా వేస్తాను. మీరు ఎవరైనా వేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మామిడికాయ ముక్కలు తినేస్తున్నానండి నేను. సగం పప్పులోకి సగం నా కడుపులోకి వెళ్ళిపోతాయి. నాలా మీరు కూడా ఎవరైనా ఉన్నారండి మామిడికాయ పప్పు చేస్తూ ముక్కలనే నవలేసేవాళ్ళు? నేను కొబ్బరికాయ పచ్చడి తింటూ కూడా సగం కొబ్బరికాయ ముక్కలు తినేస్తాను. అందుకని ఒక కొబ్బరికాయ అనుకుంటే పచ్చడికి 1.5 కొబ్బరికాయ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకో వారం నేను తినేస్తూ ఉంటాను కాబట్టి. నాలా మీరు కూడా ఎవరైనా ఉన్నారో తినేవాళ్ళు కామెంట్ చేసేయండి. నాకైతే ఆ మాట చెప్తుంటేనే నవ్వొస్తుంది అనమాట. సూపర్ ఉంది, చాలా పుల్లగా ఉంది అని చెప్తున్నాను. చాలా పుల్లగా ఉందండి మామిడికాయ. మొన్న ఎవరో కామెంట్ చేశారు ఇంకా దొరుకుతున్నాయా మామిడికాయలని. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయండి, దొరుకుతున్నాయి. ఇంకా పప్పులోకేమో ఆకుకూర మామిడికాయ వేసేసాను. పప్పు అయితే అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అందుకనేనేమో చాలామంది అక్క మీరు పప్పు రెసిపీ ఎలా చేస్తారో ఒకసారి షేర్ చేయండి అంటున్నారు. ఈసారి కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకా టైం అయితే 4:15 అట్లా అవుతోంది. ఇంకా ఈవినింగ్ ఏం చేశానంటే మా అక్క వాళ్ళ స్కూల్లో టీచర్ ఒక ఆవిడ కొంచెం గోరింటాకు ఇచ్చారనమాట. ఆకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలండి, కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. సో మా పిల్లలకి తెలియదు కదా, అమ్మ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా, కోనైనా పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఇదంతా రుబ్బుకుని ఇవన్నీ ఎందుకు ప్రాసెస్ అని అంటున్నారు. బట్ వాళ్ళకి తెలియదు కదా అని చెప్తున్నాను అనమాట. పెట్టుకోవాలమ్మా అని. గోరింటాకు బాగా పండాలంటే చింతపండు వేసుకోండి. యాక్చువల్గా ఏమైందంటే ఆకు నిద్ర చేయడం వల్ల ఏంటో అంత బాగా ఏమీ పండలేదు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు. బట్ పండినా పండకపోయినా సరే ఆషాఢ మాసం గోరింటాకు అయితే పెట్టుకోవాలంటారు కాబట్టి పెట్టుకున్నానండి. ఇందులో ఇంకొక సూక్ష్మం కూడా ఉంది, మీకు తెలుసో తెలీదు. ఆషాఢ మాసంలో ఏంటంటే గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. గోరింటాకు పెట్టుకొని కొత్త కోడళ్ళు, పెళ్ళైన కొత్త కోడళ్ళు అత్తారింటికి వస్తారనమాట. అదే కాక గోరింటాకు పెట్టుకుంటే మన ఒంటిలో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుందండి. ఇప్పుడు కోన్లు ఇవి వచ్చాయి కానీ దొరకక అప్పట్లో మనం అందరం గోరింటాకే పెట్టుకునే వాళ్ళం. అప్పటి 90s కిడ్స్కి బాగా తెలుస్తుంది గోరింటాకు గురించి. ఈ కోన్లు అవి అప్పుడు అంత ఎక్కువగా ఏమి ఉండేవి కాదు, ఇవే ఎక్కువ ఉండేవి. సో ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను. కొంచెం పుల్లలు ఉన్నాయండి చిన్న చిన్నవి, అవన్నీ తీసేస్తున్నాను. కొన్ని ఆకులు అయితే కొంచెం బ్లాక్గా కూడా అయ్యాయి. ఏంటంటే ఆవిడ ఇచ్చి 2 days అయిందనమాట. ఇంకా కుదరక లేట్ అయింది మిక్సీ వేయడం. దానివల్లే కొంచెం సరిగ్గా పండకపోవడం జరిగింది. మిక్సీ అయితే వేసేస్తున్నానండి నేను. బాగా మెత్తగా చేసుకోవాలి, బట్ మరీ పల్చగా చేసుకోకండి, ఎందుకంటే పెట్టుకోవడానికి కూడా ఉండదన్నమాట. దానివల్ల చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని. చూసుకుని దాన్ని బట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుని వేసుకుంటున్నాను అనమాట నేను. ఎన్ని రోజులైందో తెలుసా అండి గోరింటాకు మిక్సీ చేసి. ఎప్పుడో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆకుంటే తెచ్చి ఇచ్చారనమాట పెట్టుకోమని.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఏం గోరింటాకు దొరకదండి ఇక్కడ మాకు అందుబాటులో. దొరికితే పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. దాని స్మెల్ అయితే కూడా భలే ఉంటుంది అసలు. హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఒకప్పుడు ఇవే వాడుకునేవారు. నూనెలో కూడా గోరింటాకు వేసుకుంటారు తెలుసా మీ ఎవరికైనా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గోరింటాకుకి ఒక చిన్న చిన్న కాయలు వస్తాయండి. గోరింటాకు చెట్లో చిన్న చిన్న కాయలు ఉంటాయన్నమాట. ఆ కాయలు అవన్నీ కూడా నూనెలో మరిగించి చేసేవారు. నాకు అంతగా క్లియర్గా తెలియదు కానీ భలే ఉండేదండి అది. ఇంకా అయిపోయిందండి. గోరింటాకు అయితే మిక్సీ వేసేసాను అనమాట మొత్తము. ఇంకా ఎలా ఉంది ఏంటి అవన్నీ చూసుకుంటున్నాను. ఇంకా కొంచెం గట్టిగా ఉందనిపించింది, కొంచెం నలగలేదనిపించింది అనమాట. అందుకని మళ్ళీ ఒకసారి మిక్సీ కొడుతున్నాను. ఇంకా మిక్సీ చేసేసాక బాగా మెత్తగా ఉండాలన్నమాట. మెత్తగా ఉంటే బాగా మెత్తగా నలగాలి, బట్ లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. అంటే పెట్టుకునే మాదిరిగా ఉండాలి. అదే చూపిస్తున్నాను మీకు అక్కడ. నేను కొంచెం ఇలా ఉండొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అలా ఉందనుకోండి, మనం కాస్త ఉండ చేసి చేతులకి పెట్టుకున్న చందమామ పెట్టుకున్న నిలిచేలా ఉంటుంది. లేదంటే కారిపోతూ జారిపోతూ ఉందనుకోండి, ఇంక అసలు మనకి ఉండదన్నమాట. అది కాక ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడే ఎక్కడ లేనివి వస్తాయి మనకి, అది కావాలి ఇది కావాలని. ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు పెట్టుకుంటున్నారండి. నేనే షాక్ అయ్యాను, అసలు అంత చక్కగా పెట్టుకుంటారు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ వయసులో అయితే నాకు గోరింటాకుతో పెట్టుకోవడమే వచ్చేది కాదు, మా అమ్మ పెట్టేదన్నమాట. అలాంటిది ఇప్పుడు పిల్లలు అందరూ చాలా ఫాస్ట్ అయిపోయారు కదండి. ఏదైనా ఇలా చూడగానే అలా నేర్చేసుకుంటున్నారు. అప్పట్లో మనం చేస్తే కానీ మనకు వచ్చేది కాదు. ఇప్పుడు పిల్లలు అన్నీ చూసి అన్నీ నేర్చుకుంటున్నారు. అందుకు ఇదే మంచిది అనిపిస్తుంది. అన్ని విషయాలను కొంచెం వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనిపిస్తుంది. చక్కగా పెట్టుకున్నారనమాట. చందమామ పెట్టుకుని చుక్కలు అవన్నీ పెట్టుకుని డొప్పలు కూడా పెట్టుకున్నారు వాళ్ళు చేతికి. చాలాసేపు పట్టింది పెట్టుకోవడానికి. నీట్గా తీసుకుని అక్క చెల్లి కూర్చుని పెట్టుకుంటున్నారనమాట. చిన్నప్పుడు మా అక్క నేను కూడా అలాగే పెట్టుకునేవాళ్ళం అండి. నాకైతే అదే గుర్తొచ్చింది. అమ్మేమో మేము ఒక్కొక్కసారి ట్రై చేసేవాళ్ళం పెట్టుకుంటామని. సరిగ్గా రాకపోతే ఇంకా మా అమ్మ ఫైనల్ టచ్ ఇవ్వడము, లేదంటే ఓపిక లేకపోతే ఇంకా అమ్మే పెట్టడము, అట్లా ఉండేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి ఇవాళ ఏంటంటే కొంచెము లీజర్గా ఉన్నారు కాబట్టి పిల్లలు పెట్టుకున్నారు. లేదు స్కూల్కి వెళ్ళి వచ్చుండే కనుక వాళ్ళు అలసిపోయేవారు కదా, పెట్టుకునేవారు కాదు. ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేక ఇంట్లోనే ఉంటున్నారండి. బాగా కోల్డ్ కాఫ్ అలా ఉంది. ఇంకేంటంటే ఇప్పుడు అసలే వైరల్ ఫీవర్స్ ఇట్లా ఉన్నాయి కదా, పిల్లలకు కూడా అసలు బాగాలేదు, ఫీవరిష్గా అట్లా ఉంటుంది. అందుకని ఇంకా పంపించొద్దన్నారనమాట మా వారు. ఎందుకంటే పూర్తిగా తగ్గేదాకా పంపించకుండా ఉంటే బెటర్ అండి. బయట సీజన్ బాగాలేదు కదా, అందుకోసం అనమాట. ఇంక ఇక్కడ మా పెద్దమ్మాయి నాకు పెడుతోందండి, మా సహస్ర నా చేతికి పెడుతోందనమాట. భలే హ్యాపీ అనిపించిందండి. అంత పెద్దవాళ్ళు అయిపోయారు ఆ పిల్లలు. అప్పుడే నా గోరింటాకు కూడా పెట్టేస్తున్నారు మా పిల్లలు అని ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. అంతే కదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మనకి చేతికి అందుకొచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటే ఆ తల్లికి తండ్రికి ఇంకేం కావాలి. మా ముగ్గురు చేతులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. అక్కడ మా బుడ్డిగాళ్ళ చేతులు, అక్కడ అటువైపు సోఫా దగ్గర ఉన్నది నా చెయ్యి అనమాట. తెలుస్తుందిలేండి మీకు, బట్ చెప్తున్నాను అంతే. పండాక చూపిస్తున్నాం మళ్ళీ. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంకా రంగు వచ్చేదండి. ఆకు నిద్ర చేయడం వల్లనో ఏమో అంతగా కలర్ రాలేదు. బట్ ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు కలర్ విషయం పక్కకు పెడితే పెట్టుకోవాలి అని అంటారు, మంచిదన్నమాట అది. ఇంకా పెట్టుకున్నాము, చాలా బాగా పండింది. అదే చూపిస్తున్నాము, లవ్ హార్ట్స్ చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా నేను చూపిస్తున్నాను నా గోరింటాకు ఎలా పండిందో చూడండి అని. చాలా బాగా పండిందండి. భలే హ్యాపీ అనిపించింది అనమాట నాకు. గోరింటాకు పెట్టుకుంటే ఎలా అయినా ఫీల్ వేరే ఉంటుంది, చల్లగా ఉంటాయి చేతులు. కోన్ ఏంటంటే ఇట్లా పెట్టుకుంటే అట్లా పండిపోతుంది, కానీ గోరింటాకు అయితే భలే ఉంటుందన్నమాట. గోరింటాకు స్మెల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. మా వారికి చూపిస్తున్నాను, సూపర్ ఉంది అని చెప్తున్నారనమాట. మా ఆయనకు కూడా కోన్ కన్నా గోరింటాకే ఇష్టం అండి. అలా చందమామ అవి పెట్టుకోవడం అవి ఇష్టం అనమాట. బాగుంది అని ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నారనమాట. మా అత్తయ్య గారు కూడా అలాగే పెట్టుకునేవారు. అప్పట్లో పెద్దవాళ్ళందరూ అవే కదండి. ఇప్పుడు వచ్చే డిజైన్లని అవని ఇవని
అరబిక్ అని అదని. అప్పట్లో చందమామ చుట్టూరా చుక్కలు డొప్పలు పెట్టుకోవడం, లేదంటే అంతగా కాకపోతే కనుక మందారాకు పెట్టేసి చేతి మీద దాని మీద గోరింటాకు మొత్తం వేసేసేవారు. వేసేస్తే ఆకు సింబల్ వచ్చేసేది. ఇక అది కూడా కాదంటే పద్మాలు అట్లాంటివే ఉండేవి కదా అప్పట్లో. ఇప్పుడు వచ్చాయి కానీ డిజైన్లు. ఇంకా తర్వాత రాత్రి మా పిల్లలు కాళ్ళకి పెట్టుకుంటున్నారండి. ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట. లేదమ్మా కాళ్ళకి పెట్టుకుంటామని పెట్టుకున్నారు. ఇంక అది ఎలా పండింది ఏంటి అనేది మీకు నేను రేపటి వీడియోలో చూపిస్తాను. చక్కగా ఓపిక్గా కూర్చొని పెట్టుకుంటున్నారనమాట. కింద మ్యాట్లు వేసుకున్నారు, మళ్ళీ అంటుకుపోతుంది కదా అని చెప్పి మ్యాట్ అది వేసుకుని పెట్టుకున్నారండి. వాళ్ళకి ఎలా పండింది ఏంటి అన్నది మీకు రేపటి వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.